నమస్తే. హాయ్ హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు అన్న? ఫైన్ ఫైన్ బ్రదర్. చాలా రోజుల తర్వాత ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొన్నే చూసాను ఇది టీజర్ గుట్టలో సాంగ్ ప్రమోషన్ చేసినట్టున్నారు. పబ్లిక్ రియాక్షన్ చాలా వచ్చినట్టున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారన్న? చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. లార్డ్ శివ గురించి సాంగ్ రాసి వేరే వాళ్ళతో పాడించాము. చాలా ఎక్సలెంట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. పిఎంఆర్ తెలుగు మీడియా ఛానల్లో ఓ శివ ఓం శివ అనే సాంగ్ రాయడము పాడడము అనేది పాడడం వేరే అంతా పాడడం రాయడం మొత్తం సాహిత్యం నేనే మొత్తం లిరిక్ రైటర్ అంతా నేనే రాశాను. చాలా బాగుంది. చాలా బాగుంది. టైటిల్ నేమ్ కూడా ఓ శివ ఓం శివ. చాలా బాగుంది. చాలా సాంగ్స్ ప్రత్యేకత ఏంటి? ఈ సాంగ్ లో ఎస్పెషల్లీ మనము శివుని దేహాన్ని గురించి వర్ణించుకుంటూ లిరిక్స్ కూడా అటువంటి లిరిక్స్ అన్ని జంట పేరు పదాలు పేరు వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాము. సాంగ్ ఎండింగ్ వరకు విత్ పేరు చాలా ఎక్సలెంట్ పదాలు. అది డిక్షనరీలో గూగుల్లో కానీ దొరికేవి కాదు. బట్ మంచి పదాలు, మంచి వర్డ్స్ ఉంటాయి. పాటలో లిరిక్స్ ఉన్నాయి బ్రదర్. ఆ లిరిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఓ శివ ఓం శివ అని స్టార్ట్ అవుతుంది. వైఫ్ తో డబల్ వైఫ్ తోని స్టార్ట్ అవుతుంది సాంగ్ అది. సో ఫస్ట్ లైన్ ఏంటంటే నీ శిగ గంగాకి. నీ శిగ అంటే తలం ఆయన ఏంటంటే గంగకి అంకితం చేశాడు కాబట్టి నీ శిగ గంగాంకితం అనే వర్డ్ వాడాడు. చాలా ఎక్సలెంట్ వచ్చింది. హైట్ బీట్ తో వైఫ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్ ఎస్పెషలీ శివుడి మీద సాంగ్ రాయాలని ఎప్పటి నుంచో నాకు ఉండేది కదా. బట్ నాకు ఈ ఇయర్ నాకు పాజిబుల్ అయింది. బట్ చాలా ఎక్సలెంట్గా రాయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఒక దీక్ష లాగా ఉండేది. సో ఎట్లంటే ఒక 41 days నేను కంప్లీట్గా వితౌట్ నాన్ వెజ్ మంచం మీద పడుకోకపోవడం ఇట్లాంటి కొన్ని నియమాలు నాకు నేనే సూచించుకున్నాను. అందులో మోర్ ఓవర్ ఏంటంటే దేవుడే నాకు ఈ సాంగ్ని రాయించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. నా గుర్తం ఏంటి ఏం లేదు దీంట్లో. మీరు సాంగ్స్ బ్రదర్ ఇది మాకు యాక్చువల్గా నాకు 9th 8th క్లాస్ టైంలోనే నాకు ఇది హ్యాబిటేట్ అయింది. చిన్నప్పటి నుంచి ఏంటంటే కవితలు, చిన్న చిన్న స్టోరీస్ పత్రికలకి రాయడం అనేది ఒక అలవాటు ఉంది. సో అటువంటి హ్యాబిట్ని నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సమ్ టైమ్స్ కొన్ని చిన్న చిన్న పత్రికలు పరిచయమయ్యేటివి కథల్లోవి. దాని తర్వాత కొన్ని తిరిగి వచ్చేటివి కూడా రిటర్న్. సో అప్పుడు కూడా హ్యాపీ అనిపించేది. సో మేము దాన్ని చేయాలి అని చెప్పేసి ఒక హ్యాబిట్ చేస్తాం. ఉంది న్యాచురల్గానే ఉంది. మన సాంగ్ ఓ శివ ఓం శివ అనే సాంగ్ ఏ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నారు? మన ఓన్ ఛానల్ ఉంది బ్రదర్. ఇది దీంట్లో పిఎంఆర్ తెలుగు మీడియా అనే ఛానల్ ఉంది. సో ఈ ఛానల్లోనే పబ్లిష్ అవ్వబోతుంది. శివరాత్రికి 1 week ముందే బిఫోర్ వచ్చేసింది జనాలకి. ఈ పాట కోసం వెయిట్ చేస్తున్న మన వ్యూవర్స్ అందరూ పిఎంఆర్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఎక్కడున్నా దేవుని దయ వల్ల శివయ్య దయ వల్ల అందరూ ఈ పాటను వీక్షించాలని కోరుకుంటున్నాను. వ్యూవర్స్ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారన్నా. థ్యాంక్ యూ.